ఎంత జూమ్ అయిపోయింది. ఓ. ఓ ప్రొజెక్టర్ ఆనే అవ్వలేదా? ఓ. సో ఆ ఆ లేడింగ్ చేసాం కదా నిన్న, రైట్? అదేంటంటే ఆ, అక్కడ మనం ఫేస్ ని అంత ఎక్కువగా ఎడిట్ చేయలేం. లైక్ ఆ కలర్ గ్రేడ్ ఫేస్ అంత ఎక్కువగా ఎడిట్ చేయలేం. ఎందుకంటే వెనకాల నుంచి సన్లైట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ రీజన్ అది. అండ్ ఇంకా కొంచెం చేయగలిగితే చేయొచ్చు, బట్ లిటిల్ డిఫికల్ట్. ఓకే. సో ఇంతవరకు ఇంతవరకు అయితే ఒకసారి మీకైతే అర్థమైంది కదా, ట్రై చేస్తారు కదా. డన్. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేద్దాం. ఓకే, డోంట్ వరీ. సరే, ప్రివ్యూ వస్తే నిన్న ఇంతవరకు అయితే చూస్తుంటారు, లైక్ పాల్ ఎఫెక్ట్ ఇదంతా ఏంటి అనేది ఇంతవరకు చూస్తుంటారు మీరు. డన్. సో ఇప్పుడు స్కిన్ కలర్ ఎలా బ్రైట్ చేస్తుంది ఈ షార్ట్ లో కష్టం లేండి. ఓకే. సో వేరే ఏదైనా షార్ట్ ఉందో చూద్దాం. ఇది బాగుంది. పర్ఫెక్ట్ షార్ట్. యూ కెన్ ట్రై విత్ దిస్. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లస్ ఐ అండ్ ఓ. బాగా షేక్ అయిపోతుంది ఫుటేజ్. దాన్ని వార్ప్ స్టెబిలైజర్ వచ్చి స్టేబుల్ చేసుకోవచ్చు మీరు అవసరమైతే. ఓకే. డన్. చాలు. పెట్టుకుందాం. డన్. సో ఇప్పుడు ఫేస్ క్లీనప్ మీద చేద్దాం. ఓకే. సో ఒకసారి డబల్ క్లిక్ చేయండి. దీన్ని లైట్ గా కింద తెచ్చుకోండి, హోల్డ్ షిఫ్ట్ స్ట్రైట్ వస్తుంది. డన్. సో ఇప్పుడు దీన్ని కలర్ గ్రేడింగ్ కి మనం చూసుకుంటే డన్. ఇక్కడ మన కలర్ గ్రేడింగ్ ని చూసుకుంటే ఇక్కడ ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ వచ్చేసింది, మళ్ళీ బ్యాక్ టు ఫ్లాట్. ఓకే, దీనికి ఎంత తేడా ఉంది చూడండి. రైట్. సో ఈ రోజు మన కర్వ్స్ ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేద్దాం. ఓకే. కర్వ్స్ తోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ తీసుకుందాం. ఓకే. ఒక ఫ్రేమ్ తీసుకున్నా జస్ట్ ఇంతవరకు. సో ఇక్కడ మీరు ఫస్ట్ లుమిట్రీ కలర్స్ లోనే క్రియేటివ్ అండ్ కర్వ్స్ లోకి వస్తే కర్వ్స్ లోనే మీకు కొన్ని కలర్స్ ని అండ్ టెంపరేచర్ ని మార్చేయవచ్చు, తెలుసా విషయం? రైట్. సో ఇప్పుడు ఈ కర్వ్ అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మనం. ఓకే. సో నిన్న ఏంటి, ఒక పాయింట్ యాడ్ చేసుకున్నారు, ఒక పాయింట్ కింద వేసుకున్నారు, మనకు బ్లాక్ కాంట్రాస్ట్ తగిలిస్తుంది మంచిగా. దీనికి తేడా చూడండి కదా. సో నిన్న మీకు ఏంటంటే జస్ట్ కర్వ్స్, ఎస్ కర్వ్స్ ఇవన్నీ ఉంటాయి అంటే నేను చెప్పాను, కానీ జస్ట్ కలర్ని ఎలా మార్చుకుంటాం, అసలు ఈ కర్వ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పాలి. డన్. మీకు అర్థమవుద్ది అని చెప్పి ఇప్పుడు అర్థమవుద్ది అనుకుంటున్నా చెప్తే. ఓకే. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది బ్రైట్స్ అండ్ ఇది డార్క్స్ అని చెప్పి. డన్. ఏమదే వైట్స్ అంటే వైట్స్, ఇది ఓకే. బ్రైట్స్ అంటే వైట్స్ కదా, కింద డార్క్స్ అంటే బ్లాక్స్. ఓకే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి, రెండు, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి కదా.
సో వైట్ అండ్ బ్లాక్. అండ్ ఇక్కడ మీకు గ్రిడ్ డివిజన్స్ కనబడుతున్నాయి. ఇది లైన్ ఎగ్జాక్ట్ ఇంటర్సెక్షన్ మీద ఉంది. నోటీస్ చేశారా? ఆ గ్రిడ్ డివిజన్ మీద ఉన్న లైన్స్ ఎగ్జాక్ట్ ఇది. డన్. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ ఉంది చూడండి, దీన్ని షాడోస్ అంటాం. ఓకే. అండ్ సెకండ్ గ్రిడ్ దగ్గర మిడ్ టోన్స్ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ థర్డ్ ఇంటర్సెక్షన్ దగ్గర హైలైట్స్ అంటాం. ఓకే. అర్థమవుతుందా? క్లియర్ కదా? సో హైలైట్స్ అంటే ఇవి బేసిక్ కరెక్షన్స్ ఉంటాయి చూడండి. షాడోస్, వైట్స్, బ్లాక్స్ అండ్ హైలైట్స్, ఈ 4 అక్కడ మనకి ఇచ్చాడు అనమాట. ఓకేనా? యా, కర్వ్స్ లాగా ఇచ్చాడు. సో ఇక్కడ వీటిని వాడుకోవచ్చు, దీంతో పాటు అవి కూడా వాడుకోవచ్చు మన డిమాండ్ బట్టి. ఓకే. ఇక్కడ మిడ్ టోన్స్ ఇక్కడ ఇవ్వలేదు. మిడ్ టోన్స్ అంటే చెప్తాను, కంప్లీట్ వైట్ కాదు, కంప్లీట్ బ్లాక్ కాదు. ఓకే. చెప్పాలంటే మోడరేట్ వైట్స్ ని బాగా పెంచుద్ది చెప్పాలంటే. ఓకే. సో ఇక్కడ ఇందులో మనకి బాగా మైనస్ అయి ఉన్నది ఏంటి? బ్లాక్స్, వైట్స్ రెండు మైనస్ అయి ఉన్నాయి. సో వైట్స్ పెంచాలి, దాంతో పాటు బ్లాక్స్ కూడా పెంచాలి. దానికంటే ముందు మీరు ఏం చేయాలి? ఇక్కడ కలర్స్ లోకి వెళ్ళాలి. కలర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది? న్యూమెట్రిక్ స్కోప్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదంతా ఫ్లాట్ ఉంది, మొత్తం ఫ్లాట్. ఓకే. ఇందులో మన మొత్తం దగ్గరగా అయిపోయింది. ఎందుకు? కాంట్రాస్ట్ అనేది లేదు కాబట్టి. డన్. కాంట్రాస్ట్ పెంచామనుకోండి, ఇగో ఇప్పుడు కాంట్రాస్ట్ పెంచడం అంటే ఎలా? ఇలా పెంచామనుకున్నది కలర్ స్ప్రెడ్ అవుతుంది చూడండి. డన్. కాంట్రాస్ట్ అనేది పెంచితే కలర్ స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. డన్. సో ఇలా పెట్టుకుందాం. సేమ్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్స్ అస్సలు లేదు కాబట్టి విల్ స్టార్ట్ విత్ ద బ్లాక్. ఓకే. ఇది ఆల్రెడీ ఉంది, బ్లాక్ ఒక పాయింట్ ఉంది అక్కడ. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయన అవసరమైతే హైలైట్స్ బ్లాక్స్ అని చెప్పి, పర్లేదు కదా? ఓకే. సో ఇదేంటి ఇక్కడ? ఈ పాయింట్ ఏంటి? షాడో. ఓకే. షాడో అంటే ఏంటి? డార్క్ ఏరియా కదా. సో మీరు ఇంకా ఈజీ వేలో గుర్తుపెట్టుకోండి. కింద ఉన్నదంటే మొత్తం బ్లాక్ కదా, పైన ఉన్నదంటే మొత్తం వైట్ కదా. సో వైట్ కి ఆ, ఆ, అదే సరే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి అండి. బ్లాక్ కి దగ్గరగా ఉండేది షాడో. ఓకే. వైట్ కి దగ్గరగా ఉండేది హైలైట్స్ కదా. ఈజీగా ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోవడానికి. డన్. ఈ రెండిటికి అన్నిటికంటే మధ్యలో ఉండేది మిడ్ టోన్. పేర్లోనే ఉంది మిడ్ టోన్ అని చెప్పి. ఓకే. డన్. సో ఇప్పుడు మనం బ్లాక్స్ అడ్జస్ట్ చేసుకుందాం. బ్లాక్స్ లైట్ గా కింద దించుదాం. సేమ్ నిన్నటి మెథడే. ఓకే. ఈ బాక్స్ లోనే ఉంచుకోవాలి. నిన్నటి మెథడే సేమ్, కాకపోతే విత్ ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది ఈరోజు, దాన్ని కూడా చెప్తా. ఓకే. సో ఇక్కడ దీన్ని లైట్ గా పైకి అనుకో. డన్. ఆ ఎఫెక్ట్ వచ్చిందా? ఒకసారి ఇక్కడ పక్కన పెట్టుకొని చూడండి. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూసారా? డన్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 40% వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. డన్. ఇక్కడ మనం దీన్ని పెట్టుకోవాల్సింది వేవ్ ఫార్మాట్ ని తీసేసి రైట్, ఇది ఈ వీల్ కూడా మనకి బాగా యూజ్ అవుద్ది. ఓకే. చెప్తాను దాన్ని కూడా. ఓకే. ఇందులో మనకి అవసరం లేనిది ఏమన్నా ఉందంటే హిమోగ్రామ్. ఈ రెండు చాలు. ఓకే. దీన్ని కూడా చెప్తాను నేను. ఓకే. ఇక్కడ మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే సియాన్, మెజెంటా, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఓకే. అండ్ బ్లూ కూడా ఉంది చూడండి. డన్. దీన్ని కంట్రోల్ చేసే ప్యానల్ అనమాట ఇది. ఇది ఇప్పుడు వద్దులేండి, దీన్ని నెక్స్ట్ చూద్దాం. ఓకే. సరే ప్రస్తుతానికి అయితే ఒకటి పెట్టేసుకుందాం. డన్. ఓకే. సో ఇది ఆన్ ఉండేట్టు చూసుకోండి. కొంచెం కాంట్రాస్ట్ పెంచేసాం. డన్. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ వచ్చిందా? డన్. సో ఇప్పుడు లైట్ గా మిడ్ టోన్స్ కూడా పెంచుతున్నా, ఆ బ్యాక్గ్రౌండ్ లో హైలైట్స్ పెరగడం కోసం. డన్. ఓకే. లైట్ గా మిడ్ టోన్స్ కూడా పెంచుతున్నా అనమాట. డన్. ఇది కూడా ఈ బాక్సే, దేని బాక్స్ దానికే. ఓకే. అర్థమైంది కదా? క్లియర్. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం పెంచండి, మరి ఎక్కువ కూడా పెంచకండిలే, కొంచెం తేడా అయిపోయే ఛాన్స్ చాలా. ఓకే. సో కర్వ్స్ తో మ్యాక్సిమం ఇక్కడ పని అయిపోయింది మనం కదా. మ్యాక్సిమం పని అయిపోయింది, బట్ ఇంకొక పని కూడా ఉంది. నేను ఇంతవరకు మీరు నోటీస్ చేసేది లేదో, ఇంతవరకు బ్రైట్స్ అనే చెప్పాను నేను. అక్కడ చూడండి, ప్రొజెక్టర్ చూడండి, ఓన్లీ వైట్స్ అనే చెప్పా. వైట్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అదే బ్లాక్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడం. బట్ ఇక్కడ ఇంకా మీరు నోటీస్ చేయలేదా రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయని చెప్పి? డన్. ఇందులో రెడ్ అంటే ఆర్జీబీ. ఓకే.
రెడ్ అంటే బాగా రెడ్డిష్ కి దగ్గరగా ఉండే కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, ఆరెంజ్ కి దగ్గరగా ఉండేది రెడ్, అండ్ రెడ్డిష్ ఆరెంజ్, ఇంకా వేరే వేరే కలర్స్ కానీ. ఓకే, సో ఇక్కడ మనది సన్సెట్ టైం ఫుటేజ్ కదా, సన్సెట్ టైం ఫుటేజ్. నేను ఆ రెడ్ కలర్ ని పెంచుకుంటే మీకు చూడండి ఏమవుద్దాం, ఇక్కడ edge లోనే మీ పాయింట్స్ ఏం యాడ్ చేయొద్దు. చూడండి కొంచెం రెడ్స్ పెరుగుతుందా, నోటీస్ చేస్తున్నారు కదా. డన్, రెడ్డిష్ కలర్ లో పెరిగింది కదా. సో ఇప్పుడు నేను సన్సెట్ టైమే, ఓకే గుర్తుపెట్టుకోండి సన్సెట్ టైమే, బట్ కొంచెం వింటేజ్ లుక్ లో పెడితే బాగుంటుందేమో నా ఫీలింగ్ అనుకుంటున్నాను. సన్సెట్ టైం మీరు కావాలంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకొని యూ కెన్ ట్రై. బ్లూ ఆర్ మెజెంటాలోకి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ అంత ఓవర్ అవసరం లేదు. లాస్ట్ పాయింట్ చాలు. ఓకే, మీరు ఇవన్నీ ట్రై చేయండి, దీనికి కూడా ఎస్కర్వ్ యాడ్ చేసి చూడండి, డిఫరెంట్గా వస్తుంది. డన్. ఇదేంటంటే కింద ఉన్న పార్ట్ ఏంటి, ఇప్పుడు మనం మూవ్ చేసింది బ్లాక్, రైట్. అంటే బ్లాక్ నేను ఏం చేశాను ఇప్పుడు, బ్లాక్ లో కొంచెం రెడ్ కలర్స్ యాడ్ చేశా, బ్లాక్ కలర్ లో వైట్స్ అలాగే ఉన్నాయి, ఓన్లీ బ్లాక్స్ మారింది. సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది కదా, లైట్ కలర్ లోనే ఉంది కదా, అంటే ఆ బ్లాక్ అనేది కొంచెం ఎంతైనా బ్లెండ్ అవుతుంది కదా వాటితో. సో అలా అని, సో లైట్ గా పెంచుతాను అంతే, లైక్ ఆ టోన్ టోన్ కోసం, లైట్ ఆ టోన్ కోసం. నెక్స్ట్ గ్రీన్, గ్రీన్ ఏం అవసరం లేదు, గ్రీన్ కి దగ్గరగా ఉండేది ఎల్లో కలర్. డన్. ఈ ఎల్లోని కూడా అడ్జస్ట్ చేస్తాం చూడండి, మీరు కావాలంటే ఇది తగ్గించుకోవచ్చు. చూడండి మొత్తం హింట్ అయిపోయిందా. కొంచెం వింటేజ్ టైం ఉంటే చాలు నాకు అనిపిస్తుంది, గ్రీన్ మరీ వద్దు, నెగిటివ్ లో తీసుకెళ్తే దానికి ఆపోజిట్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, సో కొంచెం చాలు. ఇప్పుడు ఈ బ్లూస్ ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా, ఎందుకు నాకు ఆ వింటేజ్ లుక్ అనేది కావాలి. ఓవర్ అయిపోయింది, ఓవర్ అవ్వనివ్వకండి, కొంచెం చిన్న చిన్న అమౌంట్ అంతే. మీరు ఇప్పుడు ఈ కర్వ్స్ ని ఆఫ్ చేస్తే మీకు ఆ తేడా తెలుస్తుంది. Done? తెలుస్తుంది కదా తేడా, కదా. సో ఇప్పుడు రెడ్స్ ని కూడా నేను కొంచెం మేబీ ఐ కెన్ ఇంక్రీజ్ బిట్, అండ్ బ్లూని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. నా బ్లూ అంటే ఏంటి, వింటేజ్ లుక్ కదా, కొంచెం వింటేజ్ లుక్. లేదంటే కిందకు వస్తే చూడండి ఆరెంజ్ టోన్ వస్తుంది. ఓకే, కొంచెం డన్, చాలు. ఓకే, ఈ కవర్స్ చూద్దాం, నెక్స్ట్ చూద్దాం వీటి దగ్గరికి. సో ఓకే, కాంట్రాస్ట్ అడ్జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్ కరెక్షన్స్ లోకి వద్దాం. డన్. ఇక్కడ ఇంకొంచెం కాంట్రాస్ట్ వేస్తే ఇంకా మంచిగా కనపడుతుందేమో నా ఫీలింగ్. చూడండి బాగుంది కదా. డన్. వాటి ఇక్కడ ఆఫ్ చేసి చూడండి మీకు తెలుస్తుంది. డన్. కొంచెం కాంట్రాస్ట్ మరి ఎక్కువ పెట్టకండి, లైట్ గా. ఓకే, ఇందులో హైలైట్స్ లైట్ గా తగ్గించండి. ఓకే, హైలైట్స్ లైట్ గా తగ్గిద్దాం. బ్రైట్ పెడితే ఆల్రెడీ వెనక బ్యాక్గ్రౌండ్ లో బ్రైట్ ఉంది కదా, సో దాన్ని కొంచెం తగ్గించుకుందాం. సో అవసరం కొద్ది మన క్యారెక్టర్ అవుట్ హైలైట్ అవ్వకుండా ఓన్లీ వైట్స్ హైలైట్ అయింది అనుకో, వేస్ట్ ఆఫ్ టైం కదా. కొద్దిగా తగ్గించుకుందాం హైలైట్స్. హైలైట్స్ అంటే ఏంటి చెప్పాను కదా, రైట్ అది లైట్ బ్రైట్ గా ఉండే ఏరియా, రైట్. ఎక్స్పోజర్ కి హైలైట్స్ కి తేడా ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఎక్స్పోజర్ ఏంటంటే ఓవరాల్ లైటింగ్ ని పెంచుద్ది, మొత్తం పెంచుతుంది చూడండి. డన్. హైలైట్స్ ఏంటంటే ఓన్లీ ఎక్కడైతే లైట్ బాగా ఇంపాక్ట్ అవుతుందో అది మాత్రమే పెంచుద్ది. డన్. ఇవి కొంచెం తగ్గించుకున్నా హైలైట్స్ ని, షాడోస్ ని కూడా కొంచెం తగ్గిస్తాం. చూడండి ఇప్పుడు దానికి దీనికి తేడా చూడండి, ఇంత తేడా ఉంది కదా. డన్. మూవీ టైప్ వచ్చింది ఆల్మోస్ట్ కదా. ఇంకొంచెం మూవీ టైప్ తీసుకుని రావచ్చు, ఇంకా చూపిస్తా. మూవీలో వీళ్ళ ఫేసెస్ అనేవి, వీళ్ళ ఫేస్లు ఏవైతే ఉంటాయో చాలా బ్రైట్ కలర్ లో ఉంటాయి. నోటీస్ చేశారు ఎప్పుడన్నా, చాలా బ్రైట్ గా ఉంటాయి అండ్ చూస్తే వెలిగిపోతూ ఉంటాయి. అరే ఏం వాడుతున్నారా ఫేసులు అన్నట్టు ఉంటది కదా. సో యాక్చువల్లీ అక్కడ ఒక మ్యాజిక్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ కూడా మ్యాటర్ చేస్తుంది అక్కడ. ఓకే, ఇది కూడా ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ షాడోస్ లైట్ డౌన్, మరి ఎక్కువ వద్దులే, చేద్దాం ఇంకా. సో వైట్స్ లైట్ గా ఇంక్రీజ్, లైట్ డిక్రీజ్, లేదంటే అలా ఉంచేద్దాంలే. బ్లాక్స్ లైట్ గా తగ్గిద్దాం. డన్. సో షాడోస్ కూడా లైట్ గా తగ్గిద్దాం. ఓకే, ఎక్స్పోజర్ లైట్ గా, మరి ఎక్కువ ఉంది. డన్. మరి ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే 2 చాలు. ఓకే, -2 చాలు, -0.2 అది యాక్చువల్లీ. డన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకేమైనా తక్కువ ఉంది, ఏం తక్కువ ఉందిరా అంటే ఏంట్రా అంటే సాచురేషన్. కలర్స్ అనేవి బాగా డిమ్ గా ఉన్నాయి, నోటీస్ చేశారా.
కలర్స్ చాలా dim గా ఉన్నాయి. డన్. కొంచెం సాచురేషన్ పెంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా వద్దు, జస్ట్ 10 to 20% అంతే. నాకు ఇంత చాలా అనుకుంటున్నా. ఎంత చాలు. చూడండి తేడా చూసారా? సినిమాటిక్ ఫీల్ కనిపిస్తుంది కదా. కాకపోతే ఫేస్ కూడా డల్ అయిపోయింది కదా. ఫేస్ మనం ఏం చేయాలి? బ్రైట్ చేసుకోవాలి. హీరోయిన్ కదా మరి. ఆఫ్ కోర్స్ ఫేస్ బ్రైట్ గా లేకపోతే ఏమవుద్ది? తేడాగా కనిపిస్తుంది, అదే బాగోదు. ఓకే. సో ఇక్కడ మీరు క్రియేటివ్ లో ఇది ఏమొద్దులే, క్రియేటివ్ లో వద్దులే, ఒకసారి కర్వ్స్కి వెళ్ళండి. కర్వ్స్ లో మీరు వైట్స్ కి రండి ఒకసారి. ఓకే. వైట్స్ కి వచ్చి ఈ బ్లాక్ ని కొంచెం పైకన్నారు అనుకోండి, మనకు ఆ ఫేడ్ లుక్ వస్తుంది చూసారా? లైట్ ఫేడెడ్ లుక్ వస్తుంది. ఓకే. సో బ్లాక్ కొంచెం పైకి అనుకోండి, ఎక్స్ వరకు మీకు ఫేడ్ కావాలనుకుంటే ఇలా ఎస్ కావాలి పైకి అనుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక డిఫరెంట్ వింటేజ్ లుక్ వస్తుంది చూడండి. ఇంకోటి అర్థమైంది కదా? కాబట్టి ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుద్ది. చూడండి వింటేజ్ ఎట్లా ఉంటుందో. డన్. సో ఫేస్ని కూడా మరి అంత ఎక్కువ పెట్టంలేండి, యాక్చువల్లీ కొంచెం లిటిల్ బిట్ అంతే. ఓకే. సో బ్లూస్ని నాకు ఇంకొంచెం వింటేజ్ టైప్ పెట్టుకోవచ్చేమో అనిపిస్తుంది. బ్లూస్ని హైలైట్స్లో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హైలైట్స్లో ఎక్కువ ఉండాలి లైట్గా. అండ్ బ్లాక్స్లో నార్మల్ వచ్చేయాలి. బ్లాక్స్ అండ్ దీంట్లో నార్మల్ వచ్చేయాలి. ఓన్లీ హైలైట్స్లో చాలు నాకు. మిడ్ టోన్స్లో కూడా వద్దు. మిడ్ టోన్స్లో కూడా కొంచెం పెంచవచ్చు, పెంచితే. చూడండి అక్కడ మీరు నోటీస్ చేస్తే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మీద అండ్ హైలైట్స్ మీద అప్లై అవుతుంది. చూసారుగా మ్యాజిక్. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారేమో మీరు. లేదు, క్లియర్గానే ఉన్నారు కదా. అయితే హ్యాపీ. లైట్గా కొంచెం మిడ్ టోన్స్ని పెంచుకుంటే సరిపోదు. ఓకే. సో ఇప్పుడు రెడ్ విషయానికి వస్తే రెడ్లో కూడా సేమ్ ఇష్యూ. డన్. రెడ్స్ని మనం హైలైట్స్లో పెంచుకోవచ్చు, లేదంటే హైలైట్స్లో తగ్గించుకోవచ్చు కొంచెం వింటేజ్ దాని లుక్ కోసం. అండ్ మీరు బ్లాక్స్లో కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. చూస్తున్నారుగా బ్లూ స్టోన్ ఎలా పడుతుందో. ఓకే. డబుల్ క్లిక్ చేస్తే నార్మల్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే. మీకు అది సెట్ అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ డన్. కొద్దిగా రెడ్డిష్ ఎఫెక్ట్ లేదంటే బ్లూయిష్, లేదంటే ఉంచేయండి రెడ్ అలా ఉంచేయండి. కొంచెం బ్లాక్స్లో మాత్రం ఇంక్రీజ్ చేస్తే చాలు. ఓకే. గ్రీన్ నాకు అంతే టచ్ అయిపోద్ది అవుతుందా. గ్రీన్నే ఉంచేస్తాను నేను. ఓకే. అండ్ హ్యూ వర్సెస్ లూమా. ఓకే. ఇక్కడికి వస్తే మీకు దీంతో ఏం చేయొచ్చు అని చెప్పా? ఈ కలర్ని, దీని యొక్క బ్రైట్నెస్ని, ఏదైనా ఒక కలర్ని బ్రైట్నెస్ కానీ లేదంటే మార్చుకోవాలన్నా ఒక్కొక్కటి ఒక రకంగా వర్క్ అవుద్దని చెప్పా. డన్. సేమ్ ప్రాసెస్. చూడండి ఇప్పుడు నేను ఈ కలర్ మీద ఫిక్స్ చేసుకుంటున్నా. డన్. సో ఇప్పుడు నేను లూమా అంటే దాని కలర్ యొక్క బ్రైట్నెస్ని పెంచుతున్నా చూడండి. కాకపోతే ఏమైంది? మొత్తం పగిలిపోయింది, మొత్తం ఎక్కడదంటే అక్కడ పగిలిపోయింది కదా. కలర్ని మార్చగలదు కానీ దీని అర్థం ఏంటి? కలర్ని మార్చగలదు కానీ పిక్సెల్స్ని ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేసుకోలేదు. అదే కలర్ అంటే అదే కలర్ అనమాట ఇంకా అది. ఓకే. సో ఫేస్ అనేది బ్రైట్ అయింది కానీ ఎంతైనా. డన్. సో మనకు ఆ ప్రాబ్లం వద్దు కాబట్టి దీన్ని వదిలేద్దాం, మొత్తం గ్రాఫ్సే వద్దు మనకు. ఓకే. సో లాస్ట్లో మనకు కలర్ వీల్కి వస్తే, కలర్ సారీ, హెచ్ఎల్ఎస్ వీల్కి వస్తే ఇక్కడ మనం నిన్న ఏం చేసాం? ఒక కలర్ని పిక్ చేసుకొని దాన్ని బ్రైట్ చేయడానికి ట్రై చేసాం. సేమ్ ఇదే ఒక కలర్ పిక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ డ్రాగ్ చేయండి, మీకు అక్కడ మూవ్ అవుతుందా కలర్ ఏంటి ఏంటి అనేది. ఓకే. సో ఇక్కడ లైట్ హిట్ అయ్యే చోటు, ఓకే, లైట్ బాగా హిట్ అయ్యే చోటు, ఓకే, సెలెక్ట్ చేసుకుని వదిలేయండి. డన్. సో ఇప్పుడు ఇక్కడ గ్రే మాస్క్ అని కొడితే మీది లైక్ ఆ ఎఫెక్ట్ మీ ఫేస్ మీద, లైక్ సెలెక్ట్ చేసుకున్న ఫేస్ మీద ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో అది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటి, మనకు ఓన్లీ స్కిన్ మీద హైలైట్ అవ్వాలి నాకు కదా. ఓన్లీ స్కిన్ మీద లేదా హీరోయిన్ మీద అదే ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటా? ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని కొద్ది కొద్దిగా డ్రాగ్ చేస్తే యూ కెన్ అచీవ్. నో, ఏం వర్క్ అవ్వట్లేదు. సో దీన్నే పట్టుకొని లైట్గా డ్రాగ్ చేద్దామా?
డన్. ఇది ఇంతకన్నా చేయలేకపోతుంది. ఓకే. సో అంతేనా, లైక్ అది మాత్రమే చేసుకోగలమా అని మీకు డౌట్ రావచ్చు. ఇంకొకటి కూడా ఉంది, గ్రే స్కేల్ ఆఫ్ చేయండి. మనకి ఇక్కడ ప్లస్ అండ్ కలర్ పికర్ కనిపిస్తుందా? డన్. ఇందులో మనకు రాని ఏరియా ఏది? ఇది. డన్. పిక్ దట్ కలర్ అగైన్. ఓకే. సాచురేషన్ కూడా కొంచెం పెంచుదాం. రైట్, ఇప్పుడు వస్తుంది చూడండి. కలర్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయడం కోసం ఇదంతా. అండ్ ఇది కూడా. రైట్, ఇప్పుడు వచ్చింది చూసారా లూమన్ అడ్జస్ట్ చేస్తుంటే? డన్. ఓన్లీ నాకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఓన్లీ ఫేస్, దట్స్ ఆల్. ఓకే, ఫేస్ అండ్ హీరోయిన్ హైలైట్ అయితే చాలు నాకు. చూడండి, దీన్ని స్లైడర్ మూవ్ చేస్తుంటే మనకు అంతా హైలైట్ అవుతుందా హీరోయిన్? డన్. వావ్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, వచ్చింది వచ్చింది మ్యాక్స్, బట్ పోతుంది, కలర్ పోతుంది, చూసుకోండి అది. బట్ డన్, మనకు కలర్ మొత్తం కావాలి, గుర్తుపెట్టుకోండి, ఇది ఫేస్ స్ప్రెడ్ అవ్వాలి. ఇది కొంచెం స్ప్రెడ్ అవ్వాలి ఇంకా. డన్ డన్ డన్, వస్తుంది 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 వస్తుంది. వచ్చిందా? మ్యాక్సిమం వచ్చేసింది. ఈ కలర్స్ ని స్ప్రెడ్ చేసుకుంటే చాలు. డన్. వచ్చేసింది కదా మ్యాక్సిమం, బట్ కొంచెం మరీ అంత డార్క్ ఉండకూడదు, కొంచెం ఫెయింటెడ్గా ఉంటే చాలు. డన్. హీరోయిన్ వచ్చిందా? ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఆఫ్ చేసుకుందాం. సెలెక్ట్ అయితే అయింది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే దీని కింద నుంచి ఇప్పుడు ఆ కలర్ సెలెక్ట్ అయిపోయింది కదా. డన్. మాస్క్ అనేది ఆఫ్ చేసుకుని, తెలుసు కదా మాస్క్ ఎలా వర్క్ అవుద్దో. ఓన్లీ ఈ కలర్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, ఆ కలర్ మాత్రమే చూపిస్తుంది. డన్. దీన్ని ఇప్పుడు డీ నాయిస్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను, అంటే నాయిస్ ఉండదన్నమాట ఫేస్ మీద. డీ నాయిస్ చేసి చాలా స్మూత్ గా అనిపిస్తుంది. చూపిస్తా ఉండండి. 200% ఐ గెస్ సో. యా. దీని ఒకసారి జీరో చేసేస్తున్నా. ఓకే, కొంచెం అక్కడక్కడ పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆ డీ నాయిస్ అనేది స్మూత్ అయిపోయింది, నోటీస్ చేస్తారా? బ్లర్, కొంచెం బ్లర్ యాడ్ చేస్తే బాగుంటది. ఫైన్, ఓకే. ఎడ్జుకున్న నాయిస్ కూడా తీసేస్తుంది అనమాట, అది ఫెదర్ లాగా యాడ్ చేస్తుంది. హార్డ్ ఎడ్జ్ ఎక్కడ లేకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తుంది. డన్. ఫిట్. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి మనం ఈ కలర్ ని హైలైట్ అండ్ డిక్రీస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుద్ది మనకంతా. రిఫైన్, కరెక్షన్. డన్. సో ఇక్కడ ఈ కలర్ ఏంటయ్యా అంటే ఇది సింగిల్ కలర్, విచ్ ఇస్ లైక్ ఓవరాల్ కలర్ అన్నమాట. ఇది త్రీ కలర్స్ చెప్పానుగా, షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్. డన్. ఈ ఫేస్ మీద షాడోస్ అంటే బ్లాక్ ఏరియాస్. ఓకే. మాస్క్ ఒకసారి ఆన్ చేసుకొని మీకు చెప్తాను అవసరం అయితే. ఇంక్రీజ్ చేస్తే ఇది ఏమవుతుంది? బ్రైట్ అవుతుంది మొత్తం అంతా, నోటీస్ చేసారా? లైక్ బ్రైట్ అవుతుంది, బట్ బాగా ఫేడ్ కొట్టేస్తుంది. మనకు అది అవసరం లేదు కదా. సో ఇక్కడ మిడ్ టోన్స్ పెంచి చూద్దాం, బ్రైట్ చేద్దాం. రైట్, ఇది కొంచెం మంచిగా వర్క్ అవుతుంది, నోటీస్ చేసారా? డన్. సో సేమ్ ఇప్పుడు మాస్క్ ఆఫ్ చేసి చేద్దామా, మీకు అర్థమవుతుంది డిఫరెన్స్. డన్. ఇప్పుడు చూడండి మిడ్ టోన్స్ పెరుగుతున్నాడు ఆవిడ, కొంచెం బ్రైట్ అయ్యారు కదా ఒకప్పుడు కంటే. సో సేమ్ ఇంట్లోనే హైలైట్స్ కూడా, హైలైట్స్ కూడా కొంచెం పెంచేసాను ఆవిడలో. ఓకే. అండ్ టెంపరేచర్ తగ్గింది ఆమె ఫేస్లో కదా. టెంపరేచర్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాం చూడండి, కొంచెం గోల్డిష్ సన్షైన్ వచ్చేలాగా. కాంట్రాస్ట్ లైట్ పెంచుతాం, మరి అంత ఎక్కువ వద్దులేండి. షార్ప్ పెన్ వద్దు, సాచురేషన్ అదేమొద్దు. ఓకే. డన్, చాలు. ఇప్పుడు నెక్స్ట్ విగ్నేట్లోకి వచ్చి అమౌంట్ తగ్గించుకుంటే అండ్ అట్లా డార్క్ సర్కిల్స్ వస్తే మనకి సెట్ అయిపోతుంది. డన్. దీంట్లో ఇది ఓవర్ సాచురేట్ అయిపోయిందా? చలో ఒకసారి ఇప్పుడు కర్వ్స్లోకి వెళ్దాం. అంతా ఫైన్, బాగానే ఉంది కానీ, అంతా బాగానే ఉంది, కాకపోతే ఏదో స్మాల్ డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ బాగా డల్ అయిపోయింది కదా. బ్యాక్గ్రౌండ్ కూడా బాగా డల్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా అడ్జస్ట్ చేయాలో చూడాలి మనం. ఒక్కసారి మనం కర్వ్స్ యాడ్ చేసాం కదా, ఆ కర్వ్స్లోకి వెళ్దాం.
క్రియేటివ్ దాంట్లో ఇది కూడా చెప్తాను ఒకసారి. ఇక్కడ మనం సాచురేషన్ పెంచాం కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్ టు జీరో వచ్చేస్తుంది. క్రియేటివ్లోకి వెళ్ళి మీరు వైబ్రెన్స్ పెంచితే కలర్స్ బ్రైట్ అవుతాయి కొంచెం. ఓకే, డన్. ఇది వాడుకుందాం. నెక్స్ట్ లైట్గా ఫిల్మ్ ఫేడ్ వాడుకుందాం. డన్, లైట్ ఫిల్మ్ ఫేడ్. ఓకే, ఫిల్మ్ ఫేడ్ వాడుకుందాం. అండ్ కర్వ్స్ నుంచి లైట్గా హైలైట్స్ ఇంక్రీజ్ చేద్దాం. బ్లాక్స్ ఇంకా తక్కువ చేద్దాం, మరి అంత ఎక్కువ కాదు. సో రెడ్కి వెళ్ళిపోయి రెడ్ విల్ బి లిటిల్ హయ్యర్, బ్లూ విల్ బి నార్మల్. తగ్గించేద్దాం బ్లూని, నార్మల్ చేసేద్దాం. ఓకే, బట్ ఇంకా తేడా కొడుతుంది ఏదో. సో క్రియేటివ్ దాంట్లో కాంట్రాస్ట్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. దాన్ని 100% పెట్టేద్దాం. ఫైన్. హైలైట్స్ కూడా కొంచెం పెంచితే బెటర్. కొంచెం పెంచుదాం. చేంజ్ అవుతుందా మళ్ళీ లుక్? సో ఇక్కడ క్రియేటివ్ దాంట్లో వైబ్రెన్స్ నార్మల్ చేసేద్దాం నేను. వద్దు, వైబ్రేషన్కి వెళ్ళడం అంత మంచిది కాదు. వైబ్రెన్స్ తక్కువ చేద్దాం అవసరమైతే. డన్. వైబ్రెన్స్ తక్కువ చేస్తే ఆ బ్లాక్ అండ్ హైలైట్గా బాగా హైగా ఉన్న ఎఫెక్ట్ తగ్గిందా? డన్. బాగా గ్రే ఉన్న ఎఫెక్ట్ లైక్ ఆరెంజ్ టోన్ బాగా కనపడిపోతుంది, అది తగ్గించాం. డన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కర్వ్స్లోకి వెళ్దాం. పెయింట్ లుక్ లైట్గా తగ్గిద్దాం. కాంట్రాస్ట్ లిటిల్ బిట్ డౌన్. డౌనా. అండ్ హైలైట్స్ ఇంకా బాగా హైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో షార్ట్ మొత్తం అయ్యేదాకా చెప్పాను కదా, ఒకసారి అయితే చాలు, మిగతాది మొత్తం ఈజీగా వచ్చేస్తుంది మనకి. డన్. ఇప్పుడు దీంట్లోనే కాంట్రాస్ట్ లైట్గా పెంచుదాం. బాగా ఎక్కువ వద్దులే. ఎక్స్పోజర్ని పెంచవచ్చు అబ్బా. ఎక్స్పోజర్ ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో ఇలా బ్రైట్ ఉంచుదాం. కాంట్రాస్ట్ కొంచెం పెంచుదాం. క్రియేటివ్ దాంట్లో క్రియేటివ్ వద్దులే, కర్వ్స్లోకి వెళ్దాం. బ్లాక్స్ విల్ బి ఫైన్. ఓ షట్, మొత్తం పోయింది. డన్, ఇలా ఉంచేద్దాం. సో నెక్స్ట్ ఫేస్ మీద ఏదో బాగా బ్రైట్ అయిపోయినట్టుంది. ఈఎస్ఎల్ కలర్స్. హైలైట్స్ బాగా పడిపోయినట్టుంది. లిటిల్ డౌన్ చేద్దాం. కాంట్రాస్ట్ని తగ్గిద్దాం. జీరో విల్ బి ఫైన్. అండ్ హైలైట్స్ లైట్గా ఇంక్రీజ్ చేస్తే డన్, మన పని అయిపోయినట్టు. షాడోస్ తగ్గాలి. బ్లాక్స్ కూడా తగ్గాలి. ఒక్కొక్క దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా చూసారుగా. వైట్స్ బాగా ఎక్కువ అయిపోకూడదు, కొంచెం తక్కువ చేస్తే. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ విగ్నెట్కి వెళ్ళిపోదాం. కొంచెం ఇంకా తగ్గించవచ్చు, బట్ ఇంకొంచెం బ్లూ టింట్ పడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. మన కవర్స్లోకి వచ్చి బ్లూ టింట్ని వీ కెన్ ఇంక్రీస్. చూడండి, పాతకాలం సినిమాలో పడుతుంది చూడండి బ్లూ టింట్. ఎక్కువైంది కదండి. సో పాతకాలం సినిమాలో పడుతుంది చూడండి టింట్.
ఇదే మెజెంటాలో కూడా తీసుకురావచ్చు మీరు గ్రీన్లోకి. అండ్ రెడ్లోకి వెళ్ళారు అనుకోండి, రెడ్లో కిందకి చేస్తే మెజెంటా వస్తుంది. రెడ్ పడ్డా చూడండి ఇప్పుడు. ఆ వింటేజ్లోకి ఇప్పుడు పడ్డది. డన్. రైట్, లైట్గా రెడ్స్. అండ్ ప్రొజెక్టర్లో తేడా కనిపిస్తుంది, ఇక్కడ ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి. కంట్రోల్. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుద్ది. అర్థమవుతుంది కదా, దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి అక్కడ. కలర్ క్యాలిబ్రేషన్. రైట్, అర్థమవుతుంది కదా. క్లియర్. డౌట్ ఉంది ఎంతవరకు? అర్థమైంది ఒక సినిమాటిక్ లెటర్ తీసుకురావచ్చు అని చెప్పి. సో మొత్తం చూద్దాం. ఇది మనం నిన్న చేసింది. నిన్న దానికి ఇదివరకు ఎంత తేడా ఉంటుంది చూడండి. నిన్నటి దానికి ఎంత తేడా ఉంది ఇప్పుడు. ఏమేం తేడా ఉంది? దానికంటే 2 టైమ్స్ ఇంకా షార్ప్గా కనిపిస్తుంది. అవునా కదా? మనం చూడండి, మీకు ఫ్రేమ్ వెళ్దాం, వెనక్కి వెళ్దాం. రైట్, ఇదే ఫ్రేమ్ కదా. చూడండి, ఈ ఫ్రేమ్కి చూడండి. నేను చెప్పింది ప్రీ వెడ్డింగ్ షూట్కి నిన్న చెప్పింది, ఇది చెప్పింది సినిమాటిక్. ఆ షార్ప్నెస్ చూస్తున్నారా మీరు ఇమేజ్ మీద? అర్థం కావట్లేదు సార్, నాకు షార్ప్నెస్ ఏం తేడా తెలియట్లేదు అంటారా? అది డల్ అనిపిస్తుంది. రైట్, గెస్ చేశారు. Done. ఇది చూడండి, లైక్ ఎగ్జాక్ట్ అమ్మాయి షార్ప్ అవుతుంది, హైలైట్ అవుతుంది చూడంగానే, అమ్మాయిని కనపడుతుంది. ఇక్కడ అలా ఉంటుంది చూడండి. ఇది జస్ట్ ఏదో ఉంది అంతే. డన్. అర్థమైంది కదా? క్లియర్, ఇంకేం డౌట్స్ లేవు కదా? చేస్తారా ఇది మరి? చూసారు ఎన్ని ఎఫెక్ట్లు ఉంటాయి ఒక కలర్ గ్రేడింగ్కి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇంకో దానికల్లా అప్లై చేయొచ్చు, చూద్దాం. ఓకే, సో సేమ్ సెటప్ని ఇప్పుడు ఇదే అన్నిటికీ వర్క్ అవుతుందంటే అవ్వదు. ఓకే, ఇదే అన్నిటికీ 100% అవ్వదు. ఇది చూడండి, అంత డిమ్ ఉంది. ఇది చూడండి, షార్ప్ అండ్ హాట్, లైక్ చూడడానికి కొంచెం వామ్ టోన్లో అనిపిస్తుంది. అండ్ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి, ఇవి మిడ్స్ అండ్ ఎండ్స్కి అస్సలు టచ్ అవ్వకూడదు కలర్స్. టచ్ అయిందా, ఎక్సెప్ట్ లైట్ ఉన్న ఏరియా తప్ప, బ్రైట్ లైట్ ఉంటే తప్ప, చెప్పాను కదా నేను. ఓకే, ఇది కానీ మీరు మిస్ చేస్తే పోతుంది, గుర్తుపెట్టుకోండి. డన్. డన్. ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకో షార్ట్ కాల్ అప్లై చేద్దాం, చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను అనమాట. ఏదో ఇదే కదా. డన్. ఇది సో ఇందులో ఒక మంచి షార్ట్ తీసుకుందాం. ఏది? ఏంటి ప్లే అవ్వట్లేదు? నువ్వు అవుతుంది, సిస్టమ్ బాగా ప్రెషర్ తీసేసుకుంటుంది. ఓకే, సేమ్ కలర్ గ్రేడింగ్ దీనికి అప్లై చేద్దామా? ఇక్కడ ఉందిగా షార్ట్, దీన్ని లేపుకొచ్చి ఆడ పెట్టేద్దాం. ఆల్ట్ పట్టుకుందాం. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ లిటిల్ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. దీనికి దీనికి ఎంత తేడా ఉంది చూసారా? ఇది సీరియల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సీరియల్ ఇలా ఉండదులేండి, ఇది అన్నా కానీ. ఇది మూవీ అనుకోండి, హాలీవుడ్ మూవీస్ చేస్తారు కదా. డన్. చూడండి, ఇంత తేడా ఉంది చూడండి రెండింటికి. ప్రీ వెడ్డింగ్ వాళ్ళు ఇంతవరకు చేసి బాగుంది. స్టూడియోస్ వాళ్ళు పెళ్లి వర్క్స్ కానీ, అవునా కదా? ఇది చూడండి, మూవీ వాళ్ళు ఇంత కేర్ తీసుకుంటారు ఒక్క షాట్కి. ఓకే, అందుకే అంతంత పెద్ద బడ్జెట్ అవుతుంది దానికి. దాన్ని ఇప్పుడు దీనికి ఆ, ఉన్న లుమిట్రిక్ కలర్స్ని రీసెట్ కొట్టేద్దాం మొత్తం అన్ని. ఓకే, రా ఫుటేజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి టోన్స్ ఉంటాయి చూడండి. క్రియేటివ్, సారీ, కలర్ వీల్లో. ఓకే, కలర్ వీల్లో ఈ కలర్ నుంచి ఈ కలర్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కలర్, ఏదైతే ఫుటేజ్ కలర్ గ్రేడ్ కాపీ చేయాలనుకుంటున్నారో అది ఈ ఫుటేజ్కి పక్కనే ఉండాలి అతుక్కొని. ఓకే, పక్కనే పెట్టుకోవాలి మీరు. దెన్ ఇప్పుడు దీని మీదకి రండి, కంపేర్ వ్యూ కొట్టండి.
షట్ ఇది ముందు వచ్చిందా? వీటిని ప్రస్తుతం హైడ్ చేసుకుందాం అండి. విల్ మేక్ ఇట్ అప్. దీన్ని విల్ డూ ఇట్ రీసెట్. దాన్ని ఇప్పుడు వచ్చింది కదా. ఈ లేయర్ హైడ్ చేసుకోండి. ఈ లేయర్ని హైడ్ చేసి పెట్టేసుకుందాం ముందే. దీన్ని ఇక్కడ ముందు తెచ్చుకొని పెట్టేసుకుందాం. దీనికి ముందేం లేదు కాబట్టి ఓకే. ఓకే, దీని వెనకాల ఇది ఉంది. డన్. ఎందుకు కంపేర్ చేయలేకపోతుంది ఇది? ఎందుకయ్యా? ఎందుకు మనకి ఎందుకు ఇప్పుడు ఇట్లా అవుతుంది? బై, నేను ఆ పని చేస్తాను. దీన్ని కాపీ చేసి పెట్టుకొని మిగతా డిలీట్ చేసి పడేస్తా. దరిద్రం వద్దుకోదు. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు షార్ట్సే పెట్టుకోండి మీరు ఏవైతే కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో. లేదంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు. సరే పైన ఇచ్చేద్దాంలేండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కంపేర్ అవుతున్నాయి కదా. డన్. ఈ రెండు కంపేర్ అవుతాయి. అండ్ మీ టైం లైన్ గుర్తుపెట్టుకోండి. మీ టైం లైన్ ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే దేంట్లోంచి అయితే మీరు దాన్ని కాపీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉండాలి. ఓకే. సో ఇప్పుడు దీంట్లోంచి నేను దీంట్లోకి తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు నేను కంపేర్ చేసానా? కింద అప్లై మ్యాచ్ కనిపిస్తుందా? అప్లై, ప్లస్ ఓకే. ఓ ఇది మారిపోయింది ఏంటి? సారీ, ఇది ముందు ఉండాలి కాబోలు. ఓకే, ఇది ముందు ఉండాలి. సారీ, కంపేర్ వ్యూస్. ఓకే. అప్లై మ్యాచ్. ఓకే, అయిపోయింది మొత్తం ఇది. ఓ, బాగా స్టక్ అయిపోతుందండి ఇది. ఇక్కడ ఎఫెక్ట్ లో తీసేద్దాం లిమిట్ కలర్స్ లో. డిలీట్ ఇట్. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఫైనల్ టైం. ఇది వెనకాలే ఉండాలండి, స్టార్టింగ్ లో కాదు. ఇందులో చేస్తా. ఓకే, దీంట్లో ఉంది. కలర్ వీల్లోకి వచ్చి కంపేర్ వ్యూ కొడదాం. డన్. ఇప్పుడు వచ్చిందండి, వస్తుంది. ఓకే. సో మీరు ఏదైతే కలర్ అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద టైం లైన్ పెట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని కంపేర్ వ్యూ కొడితే
దాని ముందు ఉన్న ఎఫెక్ట్ నుంచి దీనిలోకి తీసేసుకుంటుంది అనమాట. అని మీ టైం లైన్ గుర్తుపెట్టుకొని దేన్నైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దేని మీద అయితే మీ టైం లైన్ దాని మీద ఉండాలి. ఓకే, ఒక మంచి ఫ్రేమ్ మీద ఉంచండి. సో నా ప్లస్ అప్లై మ్యాచ్ అనలైజ్ చేస్తుంది. చూడండి చేసేసింది మ్యాక్సిమం, ఏదో కొంచెం చేసింది అటు ఇటు. సో ఇది ఆఫ్ చేద్దాం. డన్. ఇది పర్లేదు చేసింది, బట్ ప్రాబ్లం ఏంటంటే లైక్ దీనంత షార్ప్గా చేయలేకపోయింది. ఎందుకు? ఎనీ ఐడియా? దీనంత షార్ప్ ఎందుకు చేయలేదంటే దీని పని ఓన్లీ మిడ్ టోన్స్ని హైలైట్స్ని మార్చుకోవడం మాత్రమే. చూడండి, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ని అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ని రెడ్ ఉందా, బ్లూ ఉందా, వైట్స్ ఉందా అని తీసుకుని మనకు కొంచెం ఈజీ చేసేస్తుంది పని. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు దీని పని మనం దీన్ని చూసుకోవచ్చు. కంపేర్ వ్యూ ఆఫ్ చేసేసేయండి, సింగిల్ వ్యూకి వచ్చేసేయండి. డన్. ఇప్పుడు మనం బేసిక్ కరెక్షన్ చేస్తే మనకు కావాల్సిందంటే సాచురేషన్ బాగానే ఉంది అండ్ ఫిల్మ్ ఫేడ్ ఓకే. బేసిక్ కరెక్షన్కి వచ్చేసి దీంట్లో ఎక్స్పోజర్ లైట్గా పెంచుకొని డన్. అండ్ ఇది నార్మల్ పెట్టేసుకొని హైలైట్స్ పెంచుకుందాం. నేను హైలైట్స్ పెంచుకొని షాడోస్ లిటిల్ డౌన్, కాంట్రాస్ట్ లిటిల్ అప్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్రియేటివ్లో కాదు, కర్వ్స్లో ఏమీ ఉండవు. కర్వ్స్ని డిటెక్ట్ చేసి ఇది మనమే వేసుకోవాలి. డన్. సో ఇప్పుడు దీన్ని కింద పెట్టుకుని కాంట్రాస్ట్ యాడ్ చేసుకుందాం. విల్ యాడ్ సమ్ కాంట్రాస్ట్. ఇది కూడా కొంచెం కాంట్రాస్ట్ యాడ్ చేసుకుందాం. మిడ్ టోన్స్ లైట్గా పైకి. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం ఇందాక దాని మీద దీనికి ఎంత తేడా ఉంటుంది చూసారు కదా. ఇందాక మనం చేసిన దానికి దీనికి బ్లూ టోన్ అదంతా. అండ్ ఇక్కడ నాకు రెడ్ కొంచెం తగ్గితే బాగుంటుందేమో నా ఫీలింగ్. కొంచెం రెడ్ తగ్గితే చాలు. రెడ్ తగ్గవద్దులే, కొంచెం పెంచుదాం. ఓకే, బ్లూ టోన్స్ ఏమైనా తగ్గుద్దామో చూద్దాం. నో, గ్రీన్ అయిపోతుంది, మెజెంటా అయిపోతుంది. వద్దు, నార్మల్ గ్రీన్స్ చూద్దాం. గ్రీన్స్ అక్కడక్కడ గ్రీన్స్ కనిపిస్తుంది చూసారా ఫుటేజ్ లో కదా. గ్రీన్స్ తగ్గించుకుందాం, నాకు వద్దు గ్రీన్స్. లైట్గా, ఎక్కువ కాదండి, లైట్గా. ఇది బ్లాక్స్ లో చేస్తున్నాం అండ్ ఇక్కడ ఇది హైలైట్స్ లో చేస్తున్నాం. వద్దు బాలా. లైట్ గా గ్రీన్ టోన్స్ ని వీళ్ళు కీప్ ఇట్ ఇంటూ రెడ్స్. డన్, సరిపోద్ది, ఎక్కువ వద్దు, చదవకండి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వెళ్ళిపోవాల్సింది హెచ్ హ్యూ సాచురేషన్ లూమినెన్స్ సెకండరీ. ఓకే, దీంట్లో మీరు ఏం చేయాలయ్యా అంటే యూనిట్ పిక్ ద కలర్ ఫస్ట్. ఓకే, ఏదన్నా ఒక మంచి బ్రైట్ కలర్, ఆల్రెడీ బ్రైట్ లేదు, ఇట్స్ వెరీ డార్క్. ఓకే, మాస్క్ ఆన్ చేసుకోండి, ఏ కలర్ పిక్ అవుతుందో. అబ్బో, చాలా దారుణంగా పిక్ చేసుకుంది ఇక. సో మనం కలర్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. మేక్ ఇట్ లిటిల్ స్మూత్ అండ్ higher. Done. And saturation will try to spread. దీన్ని పెంచండి పెంచండి పెంచండి. ఏమైనా చేంజ్ అవుతుందా లేదు చూసుకోండి. మనకు కావాల్సింది ఓన్లీ ఫేసే. ఫేస్ పోతే చూసుకోండి మళ్ళీ. ఫేస్ పోయిందా ప్రాబ్లం మళ్ళీ. మనకు ఓన్లీ ఫేసే కావాలి, ఇంకేం వద్దు. అండ్ దీన్ని తగ్గించేయండి, లూమినెన్స్ తగ్గించేయండి. చూడండి స్మూత్ అవుతుందా. దీన్ని లైట్గా రైట్ వస్తుంది, ఫేస్ వస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్ వద్దు. డన్. ఫేస్ పోతుంది చూసుకోండి, ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అటు ఇటు. బ్యాక్గ్రౌండ్ వచ్చింది అబ్బాయి ఎలా అయినా. రైట్, ఇప్పుడు పోతుంది, లైక్ ఫేస్ కూడా వెళ్ళిపోతుంది. జుట్టు వెళ్ళిపోయినా పర్లేదు, బట్ మనకు ఫేస్ మాత్రం బాగా యాడ్ అయి ఉండాలి. అండ్ మీరు ఇంకో కలర్ని కూడా యూ కెన్ యాడ్. మాస్క్ ఆఫ్ చేసుకొని పిక్ కలర్, ఈ డార్క్ కలర్ని కూడా యూ కెన్ యాడ్. అండ్ ఇంకొక సైడ్ బ్రైట్ కలర్. ఓకే, సో యాడ్ చేసుకున్నాక ఒకసారి మాస్క్ అవుట్ చేయండి. డన్లేండి, పర్లేదు. ఓకే, మీకు అది అర్థమైంది కదా. ఇప్పుడు రిఫైనింగ్లోకి వెళ్ళి డీ నాయిస్ కొట్టండి, మనకు ఉన్న నాయిస్ మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ బ్లర్ యాడ్ చేయండి అక్కడక్కడ, స్మూత్ ఎడ్జెస్ కోసం. డన్. సో ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళి హైలైట్స్లో విల్ ఇంక్రీజ్ ద
బ్రైట్నెస్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ చేయండి. దెన్ మనకి ఇక్కడ బ్రైట్ బాగా కనిపిస్తుంది చూడండి. ఫేస్ మీకు అది బ్రైట్ అయినట్టు కనిపిస్తుంది మీరు సరిగ్గా నోటీస్ చేస్తే. ఇందులో కాదు, ఒక్క నిమిషం. ఇక్కడ ఫేస్ బ్రైట్ అయింది, బట్ బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానివల్ల మనకి. ఓకే. అండ్ షాడోస్లో కూడా లైట్గా. ఓకే. షాడోస్లో లైట్ పెంచుతున్నాను, నేను తగ్గిద్దాం. అబ్బో వద్దు, బాగా పెంచితేనే బాగుంది. ఓకే, పెంచాం కానీ ఫేస్ మరీ కొంచెం వైట్ కొట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. విట్టోస్ కూడా కొంచెం పెంచుదాం. అండ్ ఇప్పుడు కాంట్రాస్ట్కి వచ్చి విల్ ఇంక్రీజ్ ద కాంట్రాస్ట్ లిటిల్ బిట్. సాచురేషన్ కొంచెం పెంచుదాం, బట్ ఫేస్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. విగ్నెట్ అమౌంట్ తగ్గించేద్దాం, మనకి ఆ డార్క్ ఎడ్జెస్ అనేవి వస్తాయి కొంచెం మంచిగా. సో ఇప్పుడు బేసిక్ కరెక్షన్స్కి వెళ్ళిపోదాం ఫటాఫట్ మనీ. బ్లాక్స్ తగ్గిద్దాం, కాంట్రాస్ట్ పెంచేద్దాం, ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేద్దాం. అంత కాదు, మరి అంత కాదు, లిటిల్ బిట్ ఈస్ ఫైన్. ఓకే. అండ్ హెయిర్ కూడా మనకి బాగా కాంట్రాస్ట్ కావాలి. హెయిర్ కూడా మనకి బాగా కాంట్రాస్ట్లో ఉండాలి. సో కాంట్రాస్ట్ ఇంకొంచెం పెరగచ్చు. డన్, వచ్చిందా? ఆవిడ హైలైట్ అవుతున్నారు స్లోగా. వైట్స్ పెంచుకుందామా తగ్గిద్దామా? వైట్స్ తగ్గిద్దాం. అండ్ షాడోస్ కూడా తగ్గాలి, మరీ ఎక్కువ కాదు. ఓకే. ఇప్పుడు కర్వ్స్కి వెళ్దాం. వైట్ సెలెక్ట్ చేసుకొని మేక్ ఇట్ లిటిల్ ఫెయిట్ లుక్, మేక్ ఇట్ లిటిల్ డార్క్, ఫేస్ కనిపించేలాగా మేక్ ఇట్ లిటిల్ బ్రైట్. అండ్ వైట్ని లైట్గా బ్రైట్ చేద్దాం. రైట్, నిన్నటి దాని మీద దీనికి ఎంత తేడా ఉంది చూసారా? డన్. ఇప్పుడు ఒక్కసారి మనం బేసిక్ కరెక్షన్స్కి వచ్చి వైబ్రెన్స్ తక్కువ చేద్దాం. వైబ్రెన్స్ లైట్గా తక్కువ చేద్దాం. ఓకే. వైబ్రెన్స్ తక్కువ చేశాక basic corrections will increase the highlights little more. ఓకే, ఇలా ప్రతి దానికి చేంజ్ ఉంటూ ఉంటుందండి. ఓకే. కొంచెం ఇప్పుడు సాచురేషన్స్ లైట్ పెంచుకుందాం. ఓకే, ఫైన్. వైట్ బ్యాలెన్స్ అంతా బాగానే ఉందిలేండి. ఓకే. ఇప్పుడు దింగ దింగ తేడా చూడండి. ఇది సన్ డైరెక్ట్ హిట్ అవుతుంది, ఇది పక్క నుంచి హిట్ అవుతుంది. ఓకే. ఇది డైరెక్ట్ హిట్, ఇది వెనకాల నుంచి. రెండింటికి ఎంత తేడా ఉంది నిన్న చేసిందానికి దీనికి? ఓకే. ఇది ఇంకా చేయొచ్చు. ఎల్లో డ్రెస్ అండ్ ఎల్లో డ్రెస్, డ్రెస్ ఇంకా ఎల్లో ఇంకా డౌన్ చేయొచ్చు మనం తలుచుకుంటే. ఓకే. సెకండరీ కలర్స్లో యూ కెన్ ఇంక్రీజ్ ద హైలైట్స్ లిటిల్ బిట్ మోర్. దాన్ని ఇంకొంచెం చేసేసాం. డన్. పెయింట్ అయిపోయింది. బెటర్ షాడోస్ ఉంటేనే బాగుంటుంది. ఓ బాగా పెయింట్ అయిపోయింది, వద్దు. నార్మల్గానే బాగుందిలేండి. ఓకే. సో గ్రే మాస్క్ వేసుకొని ఇంకొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఇది. లేదు అంటే మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. ఏంటో తెలుసా? కలర్ గ్రేడింగ్ మీద ఇప్పుడు దీన్ని ఆల్ట్ పట్టుకోండి, డ్రాగ్ చేసి పైన వేసుకోండి. ఓకే. ఈ కింద లేయర్ని హైడ్ చేసుకోండి. ఓకే. అరే టైం అయిపోయిందా? ఒకసారి ఇది ఒక్కటే చెప్పేస్తాను చూడండి. ఓకే. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే పైన లేయర్ని మీకు ఇక్కడ ఆపోసిటీలో మాస్కింగ్ ఆప్షన్ కనిపిస్తుందా? ఈ మాస్కింగ్ పని ఏంటి? మాస్కింగ్ ఏం చేస్తుంది? ఏదైనా మనకు కావాల్సిన ఏరియాని యాడ్ చేయడం రిమూవ్ చేయడం చేస్తుంది. గుర్తుంది కదా నేను చెప్పింది? పక్కా నమ్మొచ్చా? ఓకే. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎక్కడైతే ఉన్నారో ఈవిడ, మాస్క్ యానిమేషన్ ఎందుకో ఇంపార్టెంట్ నేను చెప్తాను ఇప్పుడు. ఓకే. మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. డన్. ఓకే. ఈ పార్ట్ మాత్రం ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఫెదర్ని ఇంక్రీజ్ చేసుకుందాం.
ఫెదర్ ఇంక్రీజ్ చేస్తే ఏం చేస్తుంది, ఎడ్జ్ బ్లర్ అనేది బాగా అవుతుంది. ఓకే. సో ఒపాసిటీ అంతే మొద్దు. ఎక్స్పాన్షన్ అంటే కొంచెం దూరం పెరగడం, కొంచెం దూరం పెరిగి ఫెదర్ని యాడ్ చేద్దాం. డన్, ఫైన్. ఇక్కడ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోతుంది సార్, మొత్తం ఫుటేజ్ కట్ అయిపోయింది కదా సార్, ఎలా ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అందుకే లేయర్ అవుట్ వేసి పెట్టాను మీకు. డన్. కింద డూప్లికేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కలర్ గ్రిడ్ ఏం చేసినా సరే ఎఫెక్ట్ అయ్యేది పైన లేయర్ మాత్రమే, కింద కాదు. ఓకే. అర్థమైంది కదా. ఇప్పుడు నేను దాన్ని ఏం చేసుకోవచ్చు, టెంపరేచర్ మార్చినా ఏం మార్చినా ఆ మధ్యలోనే అవుతుంది చూసారా, వెనకాల అవ్వదు. డన్. సో ఇప్పుడు నేను కొంచెం ఇంకొంచెం హైలైట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. అండ్ షార్ప్ పెన్ సాచురేషన్ కొంచెం తగ్గిస్తాను, ఇట్లా నార్మల్ ఉంటేనే బాగుంది. ఈ మాస్క్ తీసేస్తాను ఫస్ట్. ఓకే. ఫైన్. బాగానే ఉంది. డీసాచురేట్ కొంచెం చేస్తే నా బెటర్ నా ఫీలింగ్. ఓ ఫైన్, బాగానే ఉంది. ఓకే, ఒక్క నిమిషం, ఇది కూడా మాస్క్ ఆన్ ఉంది అందుకే అలా కనిపిస్తుంది. డన్. పైన వేసుకుందాం. డీసాచురేట్ లైట్ గా చేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్. సెకండ్ దానికి కూడా డీసాచురేషన్ చేద్దాం కొంచెం. డన్. పైన అది కూడా చేసుకుందాం. సో ఇది ఒక్కొక్కటి మారుస్తూనే ఉంటామండి అయ్యేంత వరకు. పెద్ద హెడేక్ దీంతో, అందుకే. ఓకే, ఇప్పుడు చూడండి, ఓన్లీ మిడిల్లోనే అవుతుందా, పక్కనేం అవ్వకుండా. సో ఇప్పుడు నేను ఏమేమి మీద ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు కదా, నేను హైలైట్స్ అండ్ ఎక్స్పోజర్ సన్ మీద కాకుండా. మరీ ఎక్కువ పెట్టకండి, మరీ ఆ వైట్ ఎడ్జ్ వచ్చేస్తుంది మళ్ళీ, అదొక హెడేక్ మళ్ళీ. ఓకే. కాంట్రాస్ట్ ఇప్పుడు నేను షాడోస్ లైట్ గా తగ్గించుకుంటాను ఏమి మీద. డన్. షార్ప్ అయ్యారా ఇప్పుడు. వైట్స్ పెంచుకుంటా. ఓ మరీ ఎక్కువ చేయకండి, ఇది స్టక్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఒకసారి. షాడోస్ తక్కువ చేయండి. డన్. సో ఇప్పుడు చూద్దాం తేడా. ఇది ఎపిక్ షాట్ అండ్ ఇది సన్సెట్ కున్న షాట్. ఓకే. బ్రైట్నెస్ మరీ తక్కువ అయిందిరా అనిపిస్తే, సరే ఎక్కువ అయింది అనిపిస్తే వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్. దీన్ని కూడా కెన్ డిక్రీస్. యా. సన్సెట్ షాట్ ఈస్ సన్సెట్ షాట్ ఆల్వేస్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రెండు షార్ట్స్ లో కామన్ గా చేయాల్సింది ఇప్పుడు ఏంటి అంటే, కర్వ్స్ లో బ్లూ టింట్స్ లో లైట్ గా బ్లూస్ యాడ్ చేయటం. ఓకే. ఈ బ్లూ టింట్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే. అర్థమైందా. మీరు హైలైట్స్ లో కూడా పెంచవచ్చు బ్లూస్ అవసరమే. ఇందాక వచ్చిన ఎఫెక్ట్ వస్తుందా. ఓకే. గ్రీన్ వచ్చేసింది, గ్రీన్ వద్దు, మనం బ్లూ ట్రై చేద్దాం. అస్సలు బాగా బ్లూ. డన్, చాలు. సేమ్ ఇదే కర్వ్ దీంట్లో వేసారు. ఓ ఇది వెనకాల షాట్ లో అవుతుందా. డన్, ఇది సరిపోద్దండి. ఇంకా చేయొచ్చు, అది మనం అనుకున్నది వచ్చేంతలో చేయటమే దాని పని ఇంకా. డన్. ఒకసారి ప్లే కూడా చూద్దామా. తిన్నటి దానికి దీనికి అసలు సంబంధం ఉందా. నిన్న బాగా డల్ గా ఉంటది, ఇప్పుడు చూడండి బ్రైట్ గా. ఓకే. కలర్ గ్రేడింగ్ ఫైన్ కదా. అర్థమైంది కదా ఎలా చేసుకోవచ్చు. మీకు చాలా టైప్స్ ఆఫ్ కలర్ గ్రేడింగ్స్ ఉంటాయి, వింటేజ్ అవన్నీ. ఓకే. డన్, ఫైన్, బాగానే అయిందండి. ఓకే. ఎంతసేపు ఉంది ఇది. ఓకే.
ఓకే. అర్థమైంది కదా? క్లియర్, క్లారిటీగా ఉందా లేదంటే అర్థమవుతుందా, కన్ఫ్యూజింగ్ ఉందా? ఉమ్. చేయండి, మీకు అర్థమవుతుంది. సీరియల్ టైప్ ఎవరు మూవీ టైప్ కూడా చెప్తుంది. ఓకే. వెళ్ళరా? రైట్, అవును, చేస్తాలే. ఓకే. ఇది ఒకసారి ఈ కాన్సెప్ట్ అడ్వాన్స్ చెప్పకపోతే వేస్ట్ అయిపోతుంది. ఓకే. వచ్చేది. ఇంత క్రియేటివ్ గా చెప్తే నిన్ను దెంగేమంటారు. బ్రో మాకు టైం లేదు బ్రో, మీరంటే మార్నింగ్ అయితే ఇకనే ఉండేది. క్లాస్ పోవచ్చుగా, నేను రావట్లేదా సాటర్డే అయితే? సేమ్ ఏం అట్లా మాట్లాడుతున్నాను నేనేమి. ఓకే. ఓకే, అది పక్షి కూడా. వచ్చిందా? వాటి క్రియేటివిటీ కళ్ళు మండుతున్నాయి పొద్దున్న నుంచి.
నేను క్లాస్ కూడా స్టార్ట్ చేస్తావా? తెలియదు కదా, ఓకే, ఇది ముందు